దారిలో సవ్యంగా జాగ్రత్తగా నడిపించడంలో నేను పవన్ కళ్యాణ్ గారిని అప్రిషియేట్ చేయాలి. అవును. అట్ ది సేమ్ టైం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏంటంటే గుర్తించారు దాన్ని, జరిగిన తప్పు ఏంటో గుర్తించాడు ఆయన. ఎందుకంటే చిరంజీవి గారు అనాల్సిన పని లేదు అక్కడ, పెద్ద మనిషిగా వెళ్ళాడు. యాక్చువల్గా ఆ రోజున అందరూ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అవమానించాడు వీళ్ళని, కారు దించి లోపలికి తీసుకొచ్చాడు, కారులు లోపలికి అలౌ చేయలేదు, ఏదో సంథింగ్ అవన్నీ జరిగినాయి ఆ రోజున. అది ఇవాళ తీసుకొచ్చి దాన్ని ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులంటే చాలా పనులు చేసిన వాళ్ళు వాటి మీద విమర్శించాలి తప్ప ఇక్కడ తీసుకొచ్చి పైగా ప్రజల అభిమానం ఉన్న ఒక హీరోని చిరంజీవి గారు ప్రజల అభిమానం చాలా చూరుకున్నాడు కదా, ఆయన పేరు వాడేసి ఆయన అవమానించారో లేకపోతే ఆయన చెప్తే కూడా వినలేదు, ఇవన్నీ మనకి తెలియదు కదా. అవును, అక్కడ ఉన్న వ్యక్తి మాట్లాడితే వేరు, అక్కడ లేకుండా మనం దాని మీద ఏదేదో ఊహించి మాట్లాడితే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? దానికి ఇప్పుడు ఎట్లా అయితే పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారో అదేవిధంగా మళ్ళా జరిగిన దాన్ని వీళ్ళు సర్దుకుంటమే కాదు, ఇప్పుడు ఎప్పుడైనా సరే కూర్చుని చర్చిస్తే ప్రాబ్లమ్స్ 99% సాల్వ్ అయిపోతాయి. అవును, ఆ చర్చించడం ముఖ్యం. దానికోసం ఇప్పుడు నేను మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఇది కూడా వచ్చింది, చర్చిస్తారు, ఖచ్చితంగా చెబుతారు ఏం జరిగింది ఏంటనేది చెబుతారు, ఇంకా ముందు జరగకుండా జాగ్రత్త పడతారు. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ కలిసి ఈ విధంగా ఉన్నారో కింద స్థాయి కార్యకర్తలకి గ్రౌండ్ లెవెల్ నుంచి అర్థమవుతుంది ఇది మనం ఉండాల్సిన పద్ధతి, ఈ విధంగా జరగాలి. అధినేతలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు కాబట్టి కేడర్ కూడా అదే విధంగా ఉంటుంది. అవును, కానీ ఇక్కడ ఏంటంటే మనం ఆలోచించాల్సింది బాధ్యత గల ఎమ్మెల్యే, మూడోసారి ఎమ్మెల్యే, మీరు పెద్ద హీరో, అవును, మీకు బోళంత అభిమానం ఉంది ప్రజల్లో, అవును, పైగా చంద్రబాబు నాయుడు గారికి మీరు దగ్గర బంధువు, వియంకుడు, బావమరిది, ఇటువంటి అప్పుడు ఏంటంటే మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. ఈయన మాట్లాడితే ఆయన మాట్లాడినట్టే కదా, ఇప్పుడు అదే కదా ఉంది, ఆయన మాట్లాడిచ్చి ఉంటాడేమో, ఆయన ప్రమేయం లేకుండా ఆల్రెడీ పేర్ని నాని గారు ఆల్రెడీ అన్నాడు. పేర్ని నాని గారు ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు గారి మనసులో మాట బాలకృష్ణ ద్వారా చెప్పించాడు అన్నాడు ఆయన. మీరు అనేదాకా ఆగరు, అప్పుడే అనేశారు. కానీ నేను అనేది ఇటువంటి మీరు ప్రజల మనసుల్లోకి కేడర్ మనసులోకి వెళ్ళనివ్వకుండా జాగ్రత్త పడాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అధికారంలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొద్దిగా అటు ఇటు అయినా కానీ బాధలేదు, కానీ అధికార పక్షంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్ ది సేమ్ టైం ఈ జరిగిన వ్యవహారం వలన మొత్తం మీడియా మీరందరూ కూడా దీని మీదే 4 రోజుల నుంచి మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడే ఉంది. మెగా డిఎస్సి కండక్ట్ చేసి దాదాపు చంద్రబాబు నాయుడు గారు 2019 తర్వాత డిఎస్సి అనేది జరగల, అటువంటిది మెగా డిఎస్సి కండక్ట్ చేసి ఉద్యోగాలు ఇచ్చిన మొత్తం వ్యవహారం అంతా అక్కడికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇద్దరూ వెళ్ళి వాళ్ళకి ప్రజెంట్ చేసి డిఎస్సి ఇచ్చామన్న వ్యవహారం మొత్తం ప్రజలకి ఎవరికన్నా గుర్తుందా? ఎంత డైవర్ట్ అయిపోయింది, మొత్తం డైవర్ట్ అయిపోయింది కదా. ఇది వరకేంటి, ప్రభుత్వానికి ప్రతిష్టత పెంచేటువంటి సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోయి ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమిని విచ్ఛిన్నం చేసేటువంటి అంశాలు హైలైట్ అయిపోతాయి. అది కరెక్ట్ కాదు. ఇది ఇంతకు ముందు కూడా ఒకసారి చూసాం. అవును, జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా మంచి ఇష్యూ ఉన్నప్పుడు ఏదైనా ఇది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదన్నా మంచి బాగా ఎవరో ఒకళ్ళు వచ్చి ఒక విమర్శ చేయటం లేకపోతే ఏదో జరగటం అంటే డైవర్షన్ పాలిటిక్స్ అనేవాళ్ళు. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ మీరే చేసుకుంటే ఎట్లాగా? మీ ప్రభుత్వం చేసిన మంచి పనులు చెప్పుకునేటప్పుడు దాన్ని డైవర్ట్ చేసుకునే విధంగా మీరే మాట్లాడుకుంటే అది ఏం ప్రయోజనం చేకూరుతుంది? కాబట్టి ఆ బాధ్యత ఏంటనేది మనం గుర్తించాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడకపోతే ఈ విధంగానే అవతలాలకు ఆయుధాలు దొరుకుతాయి, అవతలాలకు ఆయుధాలు దొరికితే నష్టపోయేది మాట్లాడదాం సార్. మనతో కొమ్మూరు కనకారావు గారు జాయిన్ అయ్యారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎస్సీ